Communication skills. Communication is an exchange of facts, ideas, opinion, or emotions by two or more persons. న్యూమ్యాన్ సమ్మర్. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే రాతల మాటల ద్వారా సమాచారం అందించటం లేదా సంజ్ఞల ద్వారా భావాన్ని తెలపటం. సంజ్ఞలు అంటే సైగల ద్వారా. కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే మనం మార్చుకోవటం. ఏంటంటే అవి చేరవేయటం. ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు, ఐడియాస్ అంటే ఆలోచనలు, ఒపీనియన్ అంటే అభిప్రాయం, ఆర్ ఎమోషన్స్ మన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి బై టూ ఆర్ మోర్ పర్సన్స్ ఇద్దరి మధ్య కావచ్చు, లేకపోతే మోర్ పర్సన్స్ ఎక్కువ మంది ఈ కమ్యూనికేషన్ని మనం తెలియజేయటం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. 1. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటల ద్వారా లేదా రాయడం ద్వారా మనం కమ్యూనికేషన్ను తెలియజేస్తాం, సమాచారాన్ని అందిస్తాం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం చేతల ద్వారా అంటే సైగల ద్వారా మనం చేయటం. 1. Verbal communication. It refers to spoken and written communication. When you speak to an elderly person, such as your father, teacher, or employer, it is formal communication. Example, would you mind passing the book? వెర్బల్ కమ్యూనికేషన్లో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామండి. ఇట్ రిఫర్స్ టు స్పోకెన్ అంటే మాట్లాడడం ద్వారా, రిటర్న్ రాయటం ద్వారా కమ్యూనికేషన్ సమాచారం అందించటం. వెన్ యూ స్పీక్ టు అన్ ఎల్డర్లీ పర్సన్ మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, సచ్ యాజ్ యువర్ ఫాదర్ మీ నాన్నగారితో మాట్లాడేటప్పుడు, టీచర్ ఆర్ ఎంప్లాయర్ టీచర్తో మాట్లాడేటప్పుడు, ఎంప్లాయర్ అంటే మీకు జాబ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడేటప్పుడు, ఇట్ ఈస్ ఫార్మల్ కమ్యూనికేషన్. మనం దాన్ని అఫీషియల్ కమ్యూనికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. హుందాగా మాట్లాడాలి. ఎగ్జాంపుల్, వుడ్ యూ మైండ్ పాసింగ్ ద బుక్? దయచేసి మీరు ఈ పుస్తకాన్ని అటు అందించగలరా అని మనం చాలా గౌరవంగా మాట్లాడతాం. దాన్నే ఇక్కడ మనం ఫార్మల్ కమ్యూనికేషన్ చెప్తాం. వెన్ యూ స్పీక్ టు an intimate friend, your younger brother or sister or classmate or colleague, it is called informal communication. Example, will you pass the book? When you speak to an intimate friend అంటే మీ స్నేహితుడితో మాట్లాడేటప్పుడు, యువర్ యంగర్ బ్రదర్ మీ తమ్ముడితో మాట్లాడేటప్పుడు, ఆర్ సిస్టర్ మీ చెల్లెలతో మాట్లాడేటప్పుడు, ఆర్ క్లాస్మేట్ అంటే మనకి ఉన్నటువంటి తోటి విద్యార్థితో మాట్లాడేటప్పుడు, ఆర్ కొలీగ్ మనతో పాటు పనిచేసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇది మనం ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అంత హుందాగా మాట్లాడవసరం లేదు, క్లోజ్గా మాట్లాడవచ్చు. దట్ ఈస్ ద ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. విల్ యూ పాస్ ద బుక్? ఈ బుక్ అటు అందిస్తావా అని అడగటం. అక్కడేమో మీరు అందిస్తారా అన్నాం ఫార్మల్ కమ్యూనికేషన్లో. ఇన్ఫార్మల్లో అయితే మనం అంత హుందాగా మాట్లాడాల్సిన అవసరం లేదు, క్లోజ్గా మాట్లాడవచ్చు. ఇదే మనం మాటల ద్వారా కావచ్చు, లేకపోతే రాయడం ద్వారా కావచ్చు, మనం తెలియజేయడాన్నే ఇక్కడ ఇన్ఫార్మల్గా చెప్పుకోవచ్చు కమ్యూనికేషన్. సెకండ్ వన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. We always use our eyes, our head, our facial expressions, our posture, our overall body to enhance our communication. We always use our eyes. మనం ఎప్పుడు కూడా మన కళ్ళ ద్వారా మన భావాలు తెలియచేస్తాం. అవర్ హెడ్ తల అటు ఇటు తిప్పడం వల్ల కావచ్చు. అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు, ముఖ కవళికలు అంటాం. అవర్ పోస్చర్ మన శరీరం యొక్క భంగిమలు అంటే నిలబడటం, ఎలా నిలబడాలి. అవర్ ఓవరాల్ బాడీ టు ఎన్హాన్స్ మన టోటల్ బాడీ మొత్తం కూడా మనకి ఎన్హాన్స్ మెరుగుపరుస్తాయి.
ఎలా అంటే అవర్ కమ్యూనికేషన్, మనం తెలియజేసేటువంటి సమాచారాన్ని ఇలా కూడా తెలియజేయచ్చని చెప్తున్నాం. వెన్ వీ స్మైల్, స్నీజ్, రైజ్ an eyebrow, sharing our shoulders, nod in agreement or disagreement, cross our arms or grit our teeth. When we smile, మనం నవ్వడం ద్వారా, స్నీజ్ తుమ్మడం ద్వారా, రైజ్ అండ్ ఐబ్రో కనుబొమ్మలు ఎగరేయడం ద్వారా, షేరింగ్ అవర్ షోల్డర్స్ అని మనం భుజాలు పంచుకోవడం, ఒకరి భుజాల మీద ఒకరు వేయటం, నాడ్ ఇన్ అగ్రిమెంట్, నాడ్ అంటే తల ఒప్పటం, ఇక్కడ అడ్డంగా కానీ నిలువుగా కానీ, అగ్రిమెంట్ ఆర్ డిసగ్రిమెంట్, క్రాస్ అవర్ ఆర్మ్స్ మన చేతులు కట్టుకోవడం ద్వారా, ఆర్ గ్రిట్ అవర్ టీత్ పళ్ళు కొరవటం ద్వారా. ఇవన్నీ కూడా మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్, వెన్ చైల్డ్ క్రైస్ వితౌట్ యూజింగ్ ఎనీ లాంగ్వేజ్, మదర్ కెన్ స్పాంటేనియస్లీ అండర్స్టాండ్ ద నీడ్స్ ఫర్ హర్ బేబీ. ఇక్కడ బేబీ ఏడ్చినప్పుడు, మన ఇంట్లో చూడండి ఒకసారి పిల్లలు కానీ బేబీ ఏడ్చినప్పుడు అమ్మ అంటే యూజింగ్ ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ ఉపయోగించకుండానే ఆ పిల్లల్ని కంట్రోల్ చేయటం, అంటే గుడ్లువి చూడటం కావచ్చు, లేకపోతే మదర్ కెన్ స్పాంటేనియస్లీ అప్పటికప్పుడే తనని అర్థం చేసుకొని తనకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వటం. ఇవే మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే సైగల ద్వారా తెలియజేయటం. ఇలానే మనం ఆఫీస్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ తెలియజేయచ్చు. బాడీ లాంగ్వేజ్ కుడ్ హెల్ప్ అస్. ఓపెన్ బాడీ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్, ఆర్మ్స్ ఓపెన్ అండ్ ఫేసింగ్ ఫార్వర్డ్స్. ఇక్కడ బాడీ లాంగ్వేజ్కి కొన్ని మనం ఉపయోగపడవచ్చు. మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఆ ఇంటర్వ్యూ సమయంలో కావచ్చు, లేకపోతే జాబ్ పొందిన తర్వాత అక్కడ ఎలా మనం బిహేవ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓపెన్ బాడీ లాంగ్వేజ్, మనం ఎప్పుడు కూడా మన బాడీని ఓపెన్ బాడీ లాంగ్వేజ్ అంటే నిటారుగా నిలబడి, ఆర్మ్స్ ఓపెన్ అంటే ఏంటంటే చేతులు ఓపెన్ చేసి, అండ్ ఫేసింగ్ ఫార్వర్డ్స్ ముందుకు చూడాలి. స్మైలింగ్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. ప్రొవిజనల్ అపియరెన్స్ అంటే వృత్తిపరమైన ప్రదర్శన, అంటే ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండకుండా ఆఫీస్లో అయితే హుందాగా ఉండాలి. ఐ కాంటాక్ట్ అంటే ఇక్కడ మనం ఎదుటివారు మాట్లాడే వాళ్ళ కళ్ళ వైపు చూస్తూ ఉండాలి. నాడింగ్ టు ఎక్నాలెడ్జ్ లిజనింగ్, మాట్లాడేటప్పుడు మనం వినాలి, అవతల వ్యక్తి మాట్లాడే మాటలు వింటూ తల అటు ఇటు మనం ఆడించడం అని అర్థం. ఇక్కడ పాజిటివ్ అయితే అగ్రిమెంటు నిలువుగా, అదే కాదు అంటే నాడింగ్ ఇలా మనం చేయాలి. సమ్ బాడీ లాంగ్వేజ్ టిప్స్ టు ఫాలో. స్టాండ్ టాల్ విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ యువర్ చిన్ అప్, అవాయిడ్ స్లోచింగ్. స్టాండ్ టాల్ అంటే నిటారుగా నిలబడి, విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్ భుజాలు వెనకకి ఉండి, అండ్ యువర్ చిన్ అప్ గడ్డం పైకి ఉండేటట్టు, అవాయిడ్ స్లోచింగ్ అంటే ఏంటంటే వంగినట్టు కాకుండా. మీరు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఆఫీస్లో కానీ ఈ విధంగా ఉండాలి. కీప్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్స్. ఎప్పుడు కూడా మనం కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాకెట్లో జేబులో చేతులు పెడుతూ ఉంటారు, అలా ఎప్పుడు చేయకూడదు. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్స్ ఆర్ క్రాస్ దెమ్ ఓవర్ యువర్ చెస్ట్. ఎప్పుడు కూడా మన చేతులు అన్నీ కూడా మనకి హిప్స్ మీద అంటే నడుము మీద పెట్టుకోకూడదు. ఆర్ క్రాస్ దెమ్ ఓవర్ యువర్ చెస్ట్, కొంతమంది చేతులు కట్టుకొని నిలబెడతారు, అది ఎప్పుడు కూడా చేయకూడదని ఇక్కడ తెలియజేయటం. యూజ్ ఆ సిన్సియర్ స్మైల్ టు డెనోట్ వార్మ్త్ అండ్ ఫ్రెండ్లీనెస్. అంటే ఇక్కడ ఒక సిన్సియర్ స్మైల్ ఉండాలి, అవతల వారు మాట్లాడేటప్పుడు మనం చూస్తూ, టు డెనోట్ తెలియజేయాలి, వార్మ్త్ అంగీకరించినట్టు, అండ్ ఫ్రెండ్లీనెస్ మీరు మాట్లాడింది మాకు చాలా ఉత్సాహంగా ఉంది, హ్యాపీగా ఉందని జస్ట్ ఫ్రెండ్లీనెస్ స్మైల్ ఇవ్వాలి అంతే. లుక్ ఎట్ ద ఐస్ ఆఫ్ ద పర్సన్, ఎప్పుడు మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఉండాలి. యు ఆర్ టాకింగ్ విత్ టు షో యువర్ ఇంట్రెస్ట్, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ వైపు చూసి మనకు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఇంట్రెస్ట్ ఉందని తెలియజేయాలి, ఆసక్తి ఉందని తెలియజేయాలి. డోంట్ రింగ్ యువర్ హ్యాండ్స్ ఆర్ మేక్ అ ఫిస్ట్. డోంట్ రింగ్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు గట్టిగా పట్టుకోకూడదు,
ఆర్ మేక్ అ ఫిస్ట్ అంటే పిడికిలి చేయకూడదు, గట్టిగా మనం ఇలా కూడా బిహేవ్ చేయకూడదు. మూవ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ పర్పస్. ఎప్పుడు కూడా మీరు కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసంతో మరియు పర్పస్ ఉద్దేశంతో కదలాలి. అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనం చాలా హుందాగా అవన్నీ తెలిసినట్టు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ని మీరు తెలియచేయాలి. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మిగతా వాళ్ళకు కూడా అది కలిగించగలం. డోంట్ డ్రాగ్ ఆర్ షఫల్ యువర్ ఫీట్ అంటే పాదాలను ఈడ్చుకుంటూ కానీ ఎత్తివేసి కానీ నడవకూడదు. Our body language could unknowingly offend someone. In some cultures, direct eye contact is considered aggressive. So, apologize immediately. Our body language code, మన శరీర భాష ఏదైతే ఉందో అవి అన్నోయింగ్లీ తెలియకుండానే అఫెండ్ సమ్వన్ కళ్ళు ఎగరవేయటం కావచ్చు. ఇన్ సమ్ కల్చర్స్ కొన్ని సాంప్రదాయాల్లో డైరెక్ట్ ఐ కాంటాక్ట్స్ వాళ్ళ కళ్ళ వైపు చూడటం అనేది ఈజ్ కన్సిడర్డ్ అగ్రెసివ్, అవతల వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉంటాయి. సో అపాలగైజ్ ఇమీడియట్లీ అంటే వెంటనే క్షమించమని అడగాలి. ఈ విధంగా మీరు ఇంటర్వ్యూలో కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడేటప్పుడు మీరు ఈ విధంగా మన ఒక బాడీ లాంగ్వేజ్ని నాన్ వెర్బల్ కావచ్చు, వెర్బల్ కావచ్చు, వీటిని యూజ్ చేసి మీ జీవితంలో సాధిస్తారని, పై స్థాయికి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.